ఎస్వి వైద్య కళాశాల, ఎస్వి వెటర్నరీ విశ్వవిద్యాలయం, పశు వైద్యశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలలో కాలిన గాయాలకు చేప చర్మంతో వైద్యం చేయొచ్చని పరిశోధనలో తెలిసిందని ఎస్వి వైద్య కళాశాల బహుళ పరిశోధన సంస్థ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్ కిరీటి అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది నిరుపేదలు కాలిన గాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుంటారని, కాలిపోయిన చర్మాన్ని పునరుత్పత్తి చేయి వైద్యం ద్వారా చాలా ఖర్చుతో కూడుకుంది. అది అందుబాటులో లేక ఎంతో మంది వైద్యాన్ని దూరమవుతున్నారని చెప్పారు. చర్మం మార్పిడి రోగి యొక్క చర్మం నుండి కానీ వేరొక దాత శరీరం నుండి కానీ తీసివేసే ఆ వైద్యాన్ని స్కిన్ క్రాఫ్టింగ్ అంటారని అన్నారు. ఈ ప్రక్రియ ఎంతో ఖర్చుతో శరీరానికి ఎంతో బాధ, నొప్పితో కూడుకుందని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయం గురించి ప్రముఖ శస్త్రచికిత్స వైద్యురాలు డాక్టర్ రోజారమణి పరిశోధన మొదలుపెట్టారన్నారు. భారతీయ చరిత్రలో మన పూర్వీకులు 2-3 వేల సంవత్సరాల క్రితమే చేప చర్మంతో వైద్యం చేసేవారని, ఇప్పుడు ఈ వైద్యం కనుమరుగైందని అన్నారు. అధునాతన పరిశోధన వైద్య పద్ధతులతో పరిశోధనలు నిర్వహించి చేప చర్మంతో చర్మ మార్పిడి పద్ధతులను పరిశోధించి రోగికి అందించాలని పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క పరిశోధనలో బహుళ పరిశోధన సంస్థ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్ కిరీటి, జాతీయ వైద్య పరిశోధన సంస్థ ఈ పరిశోధనకు అనుమతి ఇచ్చారని చెప్పారు. డాక్టర్ రోజారమణి, ఎస్వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సర్జరీ ప్రొఫెసర్, శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల శస్త్రచికిత్స ఆచార్యులు డాక్టర్ ఆర్యు సురేష్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చెందిన డాక్టర్ ఏ విద్యాప్రతి ఈ పరిశోధనలను నిర్వహించుకుంటూ వస్తున్నారని, ఇందులోని ప్రచురించిన పత్రాలను ఐసీఎంఆర్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పంపిన అనంతరం ఉత్తమమైన పరిశోధన పత్రాలు సెలెక్ట్ చేసుకున్న వారికి పరిశోధన పత్రాలకు ఆమోదం లభించింది. ఉత్తమమైన పరిశోధన పత్రాలు సెలెక్ట్ చేసుకున్నారని వారికి పరిశోధన పత్రాలకు ఆమోదం లభించిందని అన్నారు. డాక్టర్ విద్యావతి మహిళా విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగం నుంచి ఈ చేప చర్మాన్ని శుద్ధిపరిచి చూర్ణం చేసి డ్రాప్స్ చర్మంను కాలిన గాయాలపై ఉపయోగించేలా తయారు చేస్తారన్నారు. ఎలుకలపై పరిశోధించడానికి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల జనరల్ సర్జరీ విభాగం, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ రోజారమణి సందర్భంగా తెలిపారు. ఈ ప్రయోగాన్ని జంతువులపై పరిశోధన నిర్వహించి పురోగతి చెందిన తర్వాత ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా మనుషుల్లో కూడా ఉపయోగించి ఆ పరిశోధనలను మన తిరుపతి రుయా ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగానందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశోధనలకు గుర్తింపు రావడానికి కారణమైన అదనపు వైద్య విద్యా సంచాలకులు ప్రిన్సిపల్ జి రవిప్రభు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి మనోహర్, ఎస్వి వైద్య కళాశాల పూర్వ కళాశాల అధ్యక్షులు డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పూర్వ ప్రిన్సిపల్ ఎన్వి రమణయ్య, డాక్టర్ సి జయభాస్కర్, డాక్టర్ చంద్రశేఖరన్ బహుళ పరిశోధన సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల బహుళ పరిశోధన సంస్థ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్ కిరీటి, డాక్టర్ రోజారమణి, పరిశోధకులు వి మధుసూదన్, ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అంటే బహుళ పరిశోధన సంస్థ అనేది ఒక స్థాపించారు. 2015 సంవత్సరం నుంచి తిరుపతిలో అది ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్ వాళ్ళ తరఫున ఒక ల్యాబ్ ఇక్కడ పెట్టారు. ఈ బహుళ పరిశోధన సంస్థ పెట్టారు. ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఏమైందంటే మొత్తం నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడింది అన్నమాట ఈ పరిశోధన చేయడం. సో ఇలా చాలా పరిశోధన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ హాల్ ప్లస్ ఎన్ఎంసీ చైర్మన్ ఇద్దరు కలిసి మనకు అవార్డు ఇచ్చారన్నమాట. మన నేషనల్ లెవెల్లో ఈ అవార్డు మనకు నేషనల్ లెవెల్లో అట్లే హెల్త్ మినిస్టర్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మనము అవార్డు తీసుకున్నాం మన మెడికల్ కాలేజ్ తరఫున. ఆ శుభ సందర్భం పంచుకున్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మేము చాలా అంటే ఫ్యూచర్లో ప్రజలకు ప్రజా ఆరోగ్యాన్ని పెంచుకునే దానికోసం ఏ విధంగా పరిశోధన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అలాగే ఇప్పుడు ఫస్ట్ వన్ హెల్త్ అనేది మొదటి కాన్సెప్ట్. వన్ హెల్త్ అంటే ఇప్పుడు మనం పరిశోధనలో ఒక మెడికల్ ఫీల్డ్ లేకుండా మెడికల్ ఫీల్డ్ అనిమల్ సంబంధము, తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధము, తర్వాత ఎన్విరాన్మెంట్ అనిమల్ హ్యూమన్స్ అంటే ప్రకృతి, తర్వాత అనిమల్స్ జంతువులు ప్లస్ మనుషులు, వీటికి సంబంధం ఒకదానికి అవినాభావ సంబంధం ఉంది. దీనివన్నీ కలిపి పర్యావరణం అంటారు. సో ఈ పర్యావరణ పరిస్థితులు, సో మనం ఏమైనా డ్రగ్స్ ఇంతవరకు ఎంత పనిచేస్తుంది, లేకపోతే రెసిస్టెన్స్ ఎట్లా విధంగా ఉంటుంది, లేకపోతే జీవరాశుల నుంచి ఈ యాంటీబయాటిక్స్ ఎట్లా తయారు చేస్తున్నారు, ఎట్లా మనం నేచురల్గా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అంటే హ్యూమన్స్కు అనిమల్స్కు హ్యూమన్స్ ఎట్లయితే యాంటీబయాటిక్ వాడిన వల్ల అనిమల్స్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. అనిమల్స్లో ఎటువంటి యాంటీబయాటిక్ వాడినా హ్యూమన్లో రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇవన్నీ ఒకరితో కోఆర్డినేషన్ లేకుండా జరుగుతున్న కారణం వల్ల
ఇంకా ఫ్యూచర్ లో మనకు యాంటీబయాటిక్స్ అంటే ఏమి దొరకని పరిస్థితి వస్తుంది. అందుకోసము మన ICMR వాళ్ళు ఏమంటే వన్ హెల్త్ కింద, సో హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషుల పైన, జంతువులు ప్లస్ పర్యావరణం ఇవన్నీ కలిపి అందరూ కలిసికట్టుగా కోఆర్డినేషన్తో పరిశోధన జరిపించాలా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారన్నమాట. సో దాంట్లో భాగంగా మనం ముందుగానే అంటే మన కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఏం చెప్పారు, వన్ హెల్త్ గురించి ఎక్కువ చేయాలి మనం స్టడీస్ పరిశోధన అంతా. ఇంతకుముందు పరిశోధనలు మెడికల్ కాలేజ్ మెడికల్ సంబంధంగా మెడికల్ పర్సన్ చేసేవాళ్ళు, అనివర్సంగా వెటరీ వాళ్ళు వెటరీ పర్సన్ చేసేవాళ్ళు, పర్యావరణంలో పర్యావరణ వాళ్ళు మాత్రం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా అందరూ కలిసి చేసి వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ చేశారు. దానికి అనుగుణంగా మనం ఆల్రెడీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చాం. ఏమంటే ఒక మామూలుగా మనం ఈ కాలు గాయాలు ఉంటాయి కదా, బర్న్స్ అంటారు. ఏమన్నా మనం వేస్ట్ చేసుకొని కాలిపోతుంటాయి కదా, అంటించుకోవడం, కిరోస్ చేసుకొని పెట్రోల్ వేసుకొని అంటించుకోవడం అట్లాంటివి జరుగుతుంటాయి కదా. అట్లా కాలిన గాయాలతో అడ్మిట్ అయిన వాళ్ళకు మామూలు స్కిన్ గ్రాఫ్టింగ్ అంతా చేస్తామన్నమాట. అట్లాంటివి చేసేదానికి చాలా ఖర్చుతో కూడిన పని ఇంతవరకు కూడా. అది అందువల్లే మనం కాలిన గాయాలతో ఉన్న వాళ్ళు సర్వైవ్ విధానం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అంత వైద్యం పెట్టుకోలేరు, అంత అవైలబిలిటీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండదు అనమాట. దాని ఖర్చు లక్షల్లో ఖర్చు ఉంటుంది. సో అట్లా స్కిన్ గ్రాఫ్ట్ వేరే మనిషి నుంచి లేదా ఆ మనిషి నుంచి స్కిన్ తీసి ఆ పైన వేసి అది చేయడం స్కిన్ గ్రాఫ్టింగ్ లో దాని ఖర్చులో పెడుతున్నప్పటి దానికి మనము ఫస్ట్గా మనకు అవైలబిలిటీ ఉండే చేప చర్మం తీసుకొచ్చి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో పరిశోధన చేస్తున్నాం అన్నమాట. దానికి సహకారం చేసే దానికోసం ఆ చేప స్కిన్ తయారు చేయడానికి ఏ విధంగా చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి అంటే చేప స్కిన్ తీసేది అంటించేది కాదు, ఆ స్కిన్ తీసి దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి ఒక ఫిల్మ్ లాగా తయారు చేసి దానిపైన అంటించేస్తే ఈజీగా ఆ స్కిన్ గ్రాఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశంతో ఈ ఐడియాను డాక్టర్ గోతారమ్ని గారు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాజెక్ట్ని ICMR వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసేస్తే ఫస్ట్ మొదట మనము స్కిన్ ప్రాసెసింగ్, అనిమల్ స్టడీస్ అన్ని చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ హ్యూమన్ పైన మనం దానిపైన చేద్దాము అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసి దీన్ని చాలా మెచ్చుకున్నారు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను. ఇది మనం దీన్ని ముందుకు తీసుకెళ్తే ఎందుకంటే చాలా చీప్గా అంటే తక్కువ ఖర్చుతోనే ఇప్పుడు మన లక్షల్లో ఖర్చు పెట్టే వైద్యము చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో వైద్యం చేయొచ్చు అనే ఉద్దేశంతో దీనిపైన పరిశోధన చేయండి మాకు ప్రోత్సాహించారు. సో దీనికి మనకు మహిళా నుంచి ఎందుకంటే స్కిన్ అనిమల్ స్కిన్ చేప చర్మాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాని అంతా మిశ్రమం చేసి దాన్ని ఒక ఫిల్మ్ లాగా తయారు చేసి అంటే ఎంత మేరకు మనకు గాయం ఉంటుందో ఆ మేరకు ఆ షేప్ లో మనం ఆ ఫిల్మ్ మనం కట్ చేసుకొని చేసడానికి మనకు మహిళా నుంచి డాక్టర్ విద్యావతి గారు వచ్చారు. సో దాని గురించి తను చెప్తారు. తన సహకారం ఇప్పటి వరకు చాలా బాగా వచ్చిందన్నమాట. ఇది జరుగుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. దీన్ని మనము పేటెంట్స్ కూడా తీసుకెళ్తున్నాం మనము. ఇది ఎందుకంటే మన తిరుపతిలో మన SV మెడికల్ కళాశాల, మహిళా యూనివర్సిటీ ప్లస్ వెటర్నరీ కళాశాల ఈ ముగ్గురు సహకారంతో మనము ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఆ ప్రాసెసింగ్ అంతా ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉందన్నమాట. ఈ ప్రాసెసింగ్ ఫిల్మ్ వరకు తయారైపోయింది. ఇంకా ఆ ఫిల్మ్ తీసుకొచ్చేసి అనిమల్ స్టడీస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆ అనిమల్ స్టడీస్ మొదలైనాక